హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాము శ్యామిని వ్లాగ్స్. ఈరోజు అయితే మా ఊర్లో లింగమంతులు తిరణాల, పెద్దగట్టు తిరణాలు అంటారు కదా. ఇంకోటి ఏంటంటే కొల్లగట్టు తిరణాలు అంటారు. మా ఊర్లో కూడా ఒక గట్టు ఉంది. గంపలు అయితే వెళ్తున్నాయి. ఎక్కువ అంటే గొల్లోళ్ళు అయితే తీస్తారు, గొల్లగట్టు తిరణాలు అంటారు. ఇంకా కొంతమంది మొక్కిన వాళ్ళు అయితే అన్ని క్యాస్ట్లో వాళ్ళు తీస్తారనమాట. క్యాస్ట్ అనేది లేకుండా దేవుడి కాడికి అయితే ఇంకా నైట్ అయితే గంపలు అయితే తీసుకెళ్తుర్రు. ఇప్పుడైతే టైం వచ్చేసి 11 అయింది. మేము హైదరాబాద్ నుంచి పోయే కల్లా 11 అయితే అయిపోయింది. 11ంటికి అయితే మేము అక్కడికైతే వెళ్ళినాం అనమాట డైరెక్ట్గా. ఇంకా అన్నీ అయితే గంపలు అయితే వెళ్తున్నాయి చూడండి. ఇంక ఈ సందుల నుంచి కూడా ఇంకా ఇంటింటికి పోయి అట్లా డప్పులతో అయితే తీసుకొస్తుర్రు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేంటంటే మళ్ళీ గంపలకి అందరికీ సాంబ్రాణి ఇస్తారు. దేవుడు వచ్చి వెళ్తే దేవుడు ఊగుతారు గంపలు ఎత్తుకొని. ఆ గంపలు ఏమేమి తీసుకుపోతారని కొంతమందికి డౌట్ ఉంటుంది అనమాట. నాకు కూడా ఉండే, కానీ నేను మొత్తం అడిగిన. గంపలో పాలు పొంగిచ్చకుండా ఇంకా అన్ని పాశానికి సంబంధించినవి, మనం పాలు పొంగిచ్చి దేవుడికి సంబంధించిన కొబ్బరికాయ అవన్నీ పెద్ద గొల్లు అంటారు కదా. ఆయన పోయి అయితే ఇంటింటికి గంపని తీసుకొచ్చే ముందు ఇట్లా వెళ్తాడు అనమాట. ఆయన అయితే ఇంకా శివుడు వేషం అయితే కట్టిండు. ఇంక అందరు గొల్లోళ్ళు అయితే ఇంకా చూడండి ఎట్లే కుడుతుర్రు. ఇంకా నైట్ అయితే మేము అక్కడికైతే వెళ్ళొచ్చి స్నానాలు చేసి ఒక ముద్ద దీనైతే పండుకున్నాం. ఇంకా పొద్దుగాలైతే లేచి ఇంకా కింద ఉన్న గిన్నెలన్నీ అయితే రుద్దుకొని ఇంకా బెడ్షీట్లు అయితే నానబెట్టుకున్నాను అనమాట. బెడ్షీట్లు ఉతికేసిన రామ్ అయితే కొంచెం డాబా పైకి అయితే తీసుకెళ్ళిండు. ఇంక ఇంటికి పోతే ఇంక ఇంటికి తాళం వేసి వస్తా కదా. ఇంకా అవన్నీ బూజులు గిట్ల అన్ని రామ్ అయితే దులిపిండు. ఇంకా నేనైతే ఇల్లు అయితే గడక్కొచ్చిన. ఇటు పక్క మొత్తం చెత్త ఉందనమాట. ఇంకా మొత్తం ఇంకా అటుపక్క ఎక్కువ ఉంటుంది కదా. ఇంక ఇటు పక్క అంతా చెత్త ఉంటుంది. ఇంక ఇదైతే మా రూమ్ వైపు. ఇల్లు కడుక్కొని అవి చదువుకొని మేము ఇంక ఎల్లమ్మకు పాలు పొంగించుకొని ఇంక అయ్యే సరిపోయినాయి అనమాట. ఇంకా తాళం వేసిపోతే ఇంకెట్లుంటుంది తెలుసు కదా ఇల్లు. ఇంకా ఇంటి ముందు చెట్లు గిట్లు ఇక మంచాలు తీసి అయితే ఇంకా బయట వేసినాం. ఇంకా నేనైతే ఇంకా గిన్నెలన్నీ అయితే రుద్దంగా ఆడైతే పెట్టుకున్నా. వీళ్ళు ఇటు తీరా వీడు అంటే అటు తెత్తురు. ఇంకా మా అత్త అయితే నిమ్మలంగా డబ్బాలు పట్టుకొని వస్తుంది. ఆమెకైతే బిందె వద్దంట. ఇంకా రోజు ఒక 3 డబ్బాలకు పట్టుకుంటే 2 డబ్బాలకు పట్టుకుంటే ఆమెకు నీళ్ళు సరిపోతాయి. ఇంకా మేము వస్తే మటుకి 1 బిందె కాదు 2 బిందెలు నీళ్ళు అయితే కావాలి మాకు. ఇంకా వీళ్ళు ఒక ఉయ్యాలు ఒకటి వేసిండు రాము. ఇంక వాళ్ళని ఉయ్యాట్లు ఊపుకుంటా ఇంకా బూజంతా దులుపుకుంటా. ఇంకా పైన గిన్నెలు అయితే ఏం ముట్టుకోలేదురా నాయన. పైన గిన్నెలు ముట్టుకోవాలంటే ఇంకా నేను చచ్చిపోవాలా. ఇంకా అవన్నీ రుద్దుకుంటూ తుడుచుకుంటూనే సరిపోద్ది ఒక రోజంతా. మొత్తం ఇంకా కిందనే చేసిన అనమాట. ఇంక ఎప్పుడైనా పోతే హడావిడిగా పోవటం, అక్కడ బేకటం ఇక్కడ బేకటం అన్నీ కుప్పేయటం. ఇంక రోజైతే ఇంకొంచెం అన్నీ మళ్ళీ అందరూ వస్తారు కదా చుట్టాలు. ఇంక వాళ్ళు ఇంట్లోకి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఇంకా అటు ఇటు తిరుగుతారు అనేసి అయితే ఇంక చెత్త అయితే మధ్యాహ్నం కల్లా అయితే మొత్తం అయితే బీకేసిండి మెట్ల కింద ఇవన్నీ. నేను ఇంక ఇల్లు కడుక్కొని గడప పూ తెచ్చుకున్నా. ఎట్లయినా మన ఇంట్లో ఉన్న ఫీలింగ్ వేరే ఉంటుంది, కిరాయిలకున్న ఇంట్లో ఫీలింగ్ వేరే ఉంటాయి. కిరాయి నెల వచ్చే కల్లా కిరాయి కడుతుంటే తెలిసిద్ది సొంత ఇల్లు విలువ. కానీ మనం ఇంకా అక్కడ పని ఏమి చేయలేమవుతుంది. అందుకే ఇంక ఇక్కడికి వచ్చి ఉండాల్సి వస్తుంది. నేనైతే ఇంకా పోయినప్పుడన్నా మనం ఉండే గడప అయితే బూదించుకోవాలి కదా. మేము ఇక్కడ లాక్ వేస్తాం కాబట్టి ఇంకా మొత్తం అయితే ఇంకా అక్కడే చేసుకుంటుంది. ఇంక ఇక్కడికి ఇంటి వెనక్కైతే రాదు. ఇది అసలైతే ఇంటి మొత్తం అసలు ఇది. కానీ ఇంక ఇటు పక్క ఇంకా ఖాళీ జాగ ఉంది కాబట్టి చెట్లు పొట్లు ఉండి ఇంటి ముందు అయితే అది ఇంకా అటు పక్క అయిందనమాట. మధ్యలో అయితే డోరు. ఇంక ఈ మధ్యలో డోరు ఇంక ఇటు అయితే లాక్ వేసేస్తాం మేము. మేము పోయినప్పుడు అయితే ఇంకా మధ్యలో డోర్ తెస్తాం, ఈ డోర్ తెస్తాం, ఇంకా అన్నీ అయితే తీసేస్తాం. ఇంకా మొక్కదైతే ఆ గదిలో ఉంటుంది. ఇంకా నేనైతే గడప పూదించుకున్నా, ముగ్గులు వేసుకొని అవన్నీ పెట్టుకున్నా. రామ్ అయితే కోళ్ళను కొనుక్కరావడానికి అయితే పోయిండు. ఇంకా అందరూ గొల్లోళ్ళు అయితే ఆటలు అయితే కోస్తారు ఈ తిరణాలకి. మేమైతే కోడిని అయితే తీసుకొచ్చుకున్నాం, కోళ్ళు కోసుకున్నాం. ఇంక ఇప్పుడైతే ఇవాళ రేపు ఏడ బెర్రెపాలు దొరకట్లేదు. ఏడే కాదు ఏడ బెర్రెపాలు కూడా దొరకట్లేదు. పాల ప్యాకెట్లకు కొసేపు, లైట్ బుడ్లకు కొసేపు ఇంకా ఉండుండని మేము వచ్చినప్పుడే ఇంట్లో లైట్ కూడా పోయిందనమాట. లైట్ ఉంటే మేము నైటే ఇంట్లో పని చేసుకుందాం. లైట్ లేకైతే మళ్ళీ పొద్దుగాల రామ్ లైట్లు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ లైట్లు ఫిట్ చేసి ఇంకా మళ్ళీ పాలు పొంగేయాలంటే పాల ప్యాకెట్లు కావాలంటే పండగ. ఇంకేం దొరుకుతాయిరా నాయన అటు ఇటు తిరుగుడే సరిపోయిందనమాట. సగం తిరుగులే పోయింది. మేమైతే ఖమ్మం నుంచి వచ్చినాం. ఈ తిరణాలు చేయబట్టి బస్సులు కూడా మస్తు రష్ ఉన్నాయి అనమాట. మస్తు ఇబ్బంది అయింది. ఇంకా పొరగాళ్ళు అయితే నేను అడిగితే నేను ఇట్టంగా మొత్తం గడక్కొస్తే వాళ్ళు అట్టంగా అయితే దొక్కుకుంటూ వస్తారు. మొత్తం అయితే ఒకరోజు ముందే మొత్తం ఎల్లమ్మ గుడి అయితే అలికిందనమాట. అలికి ముగ్గేసింది, మొత్తం అయితే ఆరిపోయింది.
నేను ఇంకా ఇత్తడి పాలు అయితే తీసుకున్న, పాలు పొంగిచ్చేది. ఇంకా నేనైతే పాలు పొంగిస్తున్నా. స్నానం చేసి వచ్చి ఇంక ఈ చీర కట్టుకుని పండగ రోజు అనుకుంటున్నా. ఇదైతే మా ఇంట్లో ఎల్లమ్మ తల్లి చీర అనమాట. మేము ఎల్లమ్మకు పెట్టినప్పుడు అమ్మవారికి అయితే పెడతాం. మళ్ళీ గదే చీరని మేము పాలు పొంగిచ్చినప్పుడు ఇట్లనే ఇంకేదన్నా ఇంట్లో గుళ్ళో పూజ చేస్తే మేనైతే పాలు పొంగితేనే కట్టుకుంటాం అనమాట. ఈ చీర ఫస్ట్ చీర అయితే తెల్ల చీర, ఇంకా ఇది రెండోసారి పెట్టినప్పుడు అయితే ఇంక ఈ చీరే కట్టుకుంటాం. ఇంకా తెల్ల చీర అంటే మళ్ళీ ఉతికి నష్టపోతుంది అనేసి అయితే ఈ చీర కట్టుకొని అయితే పాలు పొంగించుకుంటాను. నల్ల జాకెట్ వేసుకొని మొత్తం పాలు పొంగించి పూజ అంతా అయిపోయినాక మళ్ళీ నేను గుడికాడికి పెట్టేప్పుడు మళ్ళీ రెడీ అయితే అవి వెళ్ళిపోయాను అనమాట. వీళ్ళు ఈసారి అయితే ఎక్కువైతే బజార్లో అమ్మడి తిరగాలి. ఎప్పుడు పోయినా బజార్లో అమ్మడి తిరుగుతారు. ఇంక ఈసారి అయితే రామైతే ఉయ్యాల కట్టే కల్లా ఇంకా ఈ ఉయ్యాల మీదనే ఊగులాడుతారు. ఇంకా నేనైతే యువతల గదిలో అయితే పూజ అయితే చేసుకున్నా. అత్తయ్య ఫోటోలు చూడండి ఎట్ట పెట్టిండో. నేను మళ్ళీ కొంచెం అన్నీ అయితే తీసి అయితే ఇంకా పెట్టి ఇక్కడైతే దీపం వెలిగించిన. ఇంకా గుళ్ళు అయితే దీపం అయితే అత్తయ్య వెలిగించింది. ఇంకా మామయ్య కాడ గుళ్ళు అయితే వెలిగించింది. నేనైతే ఆ గదిలో ఈ గదిలో అయితే దీపం వెలిగించిన. మా గదిలో అయితే అటుపక్క అయితే పెట్టుకుంటాం అనమాట. నేనైతే పాలు పొంగిచ్చడం అయితే అయిపోయింది. ఎల్లమ్మ తల్లికి అయితే మల్లెపూలు ఇష్టం కాబట్టి ఇంకా మల్లెపూల సీజన్ అయితే వచ్చేసింది. మూర 50 రూపాయలు పెట్టి 2 మూరలు అయితే అమ్మవారికి అయితే తీసుకున్నాం. పసుపు కుంకుమ వేసుకొని ఇంకా సాంబ్రాణి అయితే ఏమేలే పసుపు కుంకుమ వేసుకొని ఉదికడ్డీలు వెలిగించి ఇంకా ప్రసాదం పెట్టాలి కదా అమ్మవారికి. మనం తిన్న గిన్నెలలో పెట్టొద్దు. ఇస్తరాకులదే అంటే ఇంకా రాము పోయినోడు అటే పోయిండు, కోళ్ళకు పోయిండు. కోని కొంటానికి పోయిండో తెలియదు, కోళ్ళ పావరం కొంటానికి పోయిండో తెలియదు. ఇంకా రాము వాళ్ళందరూ వెళ్ళిపోయారు అనమాట. కోళ్ళం కొనడానికి ఏదో యాట్లం కొంటానికి పోయినట్టు పోయారు నాయన వాళ్ళు. ఇంకా నేనైతే టబ్బులో నీళ్ళు పట్టి అయితే ఇంకా నీళ్ళు అయితే పుష్కలరా నాయన 24 గంటలు నీళ్ళు వస్తాయి మా కాడైతే. ఎన్ని వాడుకున్నాను నీళ్ళు ఇంకా పోతూనే ఉన్నాయి. ఇంకా పోనీ బుద్ధి కాక ఇంకా పైపు అయితే మెలిసి పెడుతున్నా. ఇంకా చూడండి మళ్ళీ ఇంక ఇడిచిన బట్టలు కూడా అయితే ఇంకా స్నానం చేయంగానే నానబెట్టిను. మళ్ళీ ఎందుకైనా మంచిది, మళ్ళీ నీళ్ళు పోతే ఏం సావు అనేసి అయితే మా డ్రమ్ము తీసి అయితే మళ్ళీ బయట పెట్టుకున్నాం అనమాట. డ్రమ్ము తీసి బయట పెట్టుకున్నాం. ఇంకా అదే నీళ్ళల్లో బెమ్మడి ఆకులు ఉంటారు కదా, బెమ్మడి ఆకులు అయితే కడిగి అల్ల ప్రసాదం పెట్టిన. ఇంకా ఇస్తరాకులు కావాలంటే ఇస్తరాకులు తెచ్చుకోలేరు, ఇంకా పోరగాలు తప్ప పెద్దోళ్ళు ఎవ్వరు లేరు. అందుకైతే బెంబేడు ఆకులు తెచ్చి మునిరాజుకి ఎల్లమ్మ తల్లికి అయితే ప్రసాదం అయితే పెట్టిన అనమాట. ఇంకా అట్లనే పిల్లలకు కూడా అయితే ప్రసాదం పెట్టినాం. మేము ఎల్లమ్మకు పెట్టినప్పుడు అయితే ఫస్ట్ ప్రసాదం పిల్లలకైతే పెడతాం. ఇంకోటి ఏంటంటే ప్రసాదం తింటాం కదా, ఆ చెయ్యి కానీ ఆ ఆకు కానీ మళ్ళీ బయటికి అయితే ఎటు పోవద్దు. ఇంకోటి చెయ్యి గాబు కాడ కడగొద్దు. ఒక చిన్న గుంట లెక్క చేస్తాం. గుంట లెక్క చేసి ఒక చిన్న బకెట్ పెట్టి ఆ గుంటలనే చేయి కడుక్కోవటం, ఆ గుంటలనే ఆకులేయటం. ఆకులు అయితే నలిగిపోతాయి కదా. ఇంకా బిమ్మడి ఆకులు అయితే చూడండి పెద్ద పెద్ద ఆకులు. నేను మా అత్త ఆకులు తీసుకొస్తేనే ఇదేం ఆకులు, ఈ ఆకులో పెడితే ఏమవుతుందంటే అసలు అమ్మవారికి ఆకులలోనే పెట్టాలి, ఇస్తారు ఆకులలో కానీ ఆకులలో పెట్టాలంటే ఇంకా నేను మళ్ళీ ఇంక బిమ్మడి ఆకులనే పిల్లగాళ్ళకి కూడా మంచిగా శుభ్రంగా కడక్కొచ్చి పిల్లలకు కూడా అయితే ఇంకా అలానే పెట్టిన అనమాట. నేను ఎప్పుడైనా ప్రతిసారి ఎల్లమ్మకి పాలు పొంగితే ఇదే చీర కట్టుకుంటాను అనమాట. ఇప్పుడైతే రామంటుండు బెమ్మేడాకులలో ప్రసాదం పెడతారు ఎవరైనా. ఇంకొక తెలిసినాము నువ్వు ఒక తెలిసినావు అంటారు. ఇస్తరాకులలో కానీ ప్లేట్లలో పెడతారు. ఇంకా ఒకళ్ళేమి ఇట్లా అంటారు, ఒకళ్ళేమి అట్లా అంటారు. ఇంకా ఏదో ఒక ఆకులు అయితే పెట్టేసిన. అమ్మవారికి అయితే ఎవరు తిన్న ఎంగిలాకులు మంచి ఆకులు అయితే పెట్టిన, ఎంగిలాకులలో కాకుండా అయితే. ఇంకా మునిరాజు అనమాట. ఇక్కడేమో ఎల్లమ్మ తల్లి. మొత్తానికైతే మేము అందరం అయితే రెడీ అయినాం. మేమైతే గట్టు మీదకి అయితే వెళ్తున్నాం. గట్టు మీద అయితే సందడి ఎట్లుందో జాతర ఎట్లుందో చూడండి. ఇంకా రాము యామిని ఫోజులు అయితే చిన్నగా లేవరని ఆయన. ఇంకో ఏమైతే మా పెద్ద తోటికి వాళ్ళు, ఆమె మా పిన్నామ. ఇంకా ఈ అమ్మాయి అయితే మా బావగారి బిడ్డ అనమాట, మా పెద్ద బావ బిడ్డ. ఇంకా చూడండి ఇంకెట్లయిపోతుందో. ఊరికే మా గుడ్డానం చదువుకోవటమే సరిపోతుంది. ఇంక మేము అందరేమో మెట్లు ఎక్కుతుంటే గట్టెక్కాలంటారు కదా, కానీ మా వాళ్ళే ప్రత్యేకంగా గట్టి ఎక్కుతుర్రు. ప్రతి ఒక్కరు మెట్లు ఎక్కుతుంటే ఓన్లీ మా వాటికే, మేము ఎంతమంది అయితే గట్టు మీదకి పోయినామో మా వాటికే గట్టి ఎక్కుతుర్రు. ఇంకా రాము అత్తయ్య అయితే ఇంక ఎక్కలేకైతే వాళ్ళు మెట్లు అయితే ఎక్కుతారు. అయినా మేము గట్టి అయితే అట్నే ఎక్కినాం అనమాట. గట్టి ఎక్కాలంటారు కదా, అందుకే మేము గట్టి ఎక్కినాం మెట్లు ఎక్కకుండా. ఇంకా బాబాయ్యలు కూడా అయితే వచ్చిర్రు. అసలు మేము ఈ జాతరకి ప్రత్యేకంగా ఈసారి ఎందుకు వచ్చినామంటే, మేము పోయినసారి కూడా అయితే రాలేదు. 2 నెలలకు ఒక్కసారి అయితే వస్తుంది, 3వ సంవత్సరం అయితే వస్తుంది. అత్తయ్య అయితే అప్పుడు ఇసుగాడి బాగాలేనప్పుడు అయితే కొబ్బరికాయలు కొట్టిస్తా అని మొక్కిందంట. ఇంకా కొబ్బరికాయలు అయితే వాడితోనైతే కొట్టిస్తుర్రు. వాళ్ళు ఆడ కొబ్బరికాయ కొట్టే పనుల మీద ఉన్నారు. మేమేమో ఇంకీడ కూర్చొని నిన్నైతే వీడియో తీస్తున్నా. ఇంకా అందరం అయితే మొత్తానికైతే గట్టుకాడికి పోయినాం, గట్టు మీదకి పోయినాం, కిందకైతే వచ్చేసినాం. ఇంకా బొమ్మలు గిమ్మలు అన్నీ కొనేసారు.
ఇంకా నేను ఇంటికి వచ్చి ఇంకా జుట్టుకోని అయితే తీసుకొచ్చారు, బాయిలర్ కొని కాకుండా జుట్టుకోళ్ళు అయితే తీసుకొచ్చారు. ఇంకా కోడేది ఇంకా కూర అయితే చేస్తున్నా. ఇంక ఈ చీర అయితే మత చూపిస్తుంది చూడండి, వాళ్ళ అమ్మ పెట్టింది అనేసి అయితే. ఇంకా రామ్ అయితే అటు తిరిగి ఇటు తిరిగి స్కూళ్ళకి పోయి వచ్చి అటు పోయి ఇటు పోయి అలసిపోయిండు. ఇంకా కూర అన్నం కోసం అయితే కూర్చుండు అనమాట. నేను ఇడిచిన బట్టలు ఇడిచినట్టే కొన్ని అయితే ఉతికిన. ఇంకా మా కోసం అయితే కళ్ళు కూడా వచ్చేసింది. ఇంకా కళ్ళు అయితే మా మరిది అయితే తీసుకొచ్చిండు చూడండి. కళ్ళు అయితే నేను దాగి చూపిస్తున్నా. కళ్ళు అయితే తీయకుంది, ఎక్కువైతే తాగలేదురా నాయన, నేను కొద్దిగా కళ్ళు తాగిన. ఇంకా ఉన్నదంతా రాము అమ్మ ఇంకా వీళ్ళే తాగిరనమాట. తండ్రి శంకరుడా నా తల్లి పార్వతి నా ఎడమ కాలు మండే నా కుడి సెయ్యి మండే ఏం మాయాని నా వద్దకొచ్చినవ తమ్ముడా ఓరింగా ఓరింగా. కొల్లగట్టు జాతర ఓలింగా పెద్దగట్టు లింగా ఓ దేవా ఏరీల మొదలట ఓలింగా గజ్జేల లాగులట ఓ దేవా. కత్తి కటారులతో డప్పుల మూతలతో శోసత్తులాటలతో నిన్ను కొలిచేము దేవ. కొల్లగట్టు జాతర ఓలింగా పెద్దగట్టు లింగా ఓ దేవా ఏరీల మొదలట ఓలింగా. పండగ అంటే ఒక రోజుతోటి అయితే మా పండగ అయితే అంతా అయితే అయిపోయింది. ఫుల్ ఎంజాయ్ చేసిన. గట్టు మీద అయితే కొన్ని ఫోటోలు అయితే మంచిగా అయితే ఫోటోలు అయితే దిగినాం అనమాట అందరం. ఇంకా మా ఫ్యామిలీ ఒక ఫోటో, అట్లనే బాబాయ్ అయితే రామోళ్ళ మేనమామ అనమాట, రెండో మేనమామ, ఇంకో పిన్నామనం బాబాయి. ఇంతమందిరం అయితే ఫస్ట్ అయితే గట్టు మీదకి వచ్చినాం. ఇంకెవరంతటో వాళ్ళు వస్తారు, కానీ మేము అందరం అయితే ఇంకా నడిచి వచ్చినాం. యామ్నే చూడండి కొందన బొమ్మలకి అయితే కూర్చుంది. యామ్ని రెడీ చేయడానికైతే ఇంకా గంట టైం పట్టిందనమాట. పాపం ఇసుక కొండ అయితే చాలా మంచిగా రెడీ అయితే అయిపోయింది. ఇంకా మా అత్తయ్య మేమందరం అయితే వచ్చేసినాం. పండగ అంటే మా జాతర అంటే కొల్లగట్టు జాతర, పెద్దగట్టు జాతర అయితే ఫినిష్ అయిపోయిందనమాట. పండగ ఉందని అయితే మేము 2 నెలల నుంచి అయితే మొత్తుకుంటున్నాం, కానీ ఒక్క రోజులలో ఒక 2-3 గంటలలో మా పండగ అయితే అయిపోయింది.